కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. టైం మనది కానప్పుడు రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాలి. కీలకమైన విషయాల్లో వాస్తవాలను పరిశీలించకుండా, పూర్వాపరాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే అడ్డంగా బుక్ అవుతారు. అంతేకాదు, అవతలి పక్షానికి అస్త్రమిచ్చినట్లవుతుంది. ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో ఇదే జరిగింది. పార్టీ నేతలు చెప్పారని ఇటీవల నిర్వహించిన మారథాన్ మీడియా మీట్లో తిరుమల శ్రీవారి సన్నిధిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై జగన్ మాట్లాడిన తీరు పార్టీ మెడకు చుట్టుకుంది. జగన్ చేజేతుల సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. తిరుమల వ్యవహారంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీపై వ్యతిరేకతను పెంచాయన్న ఫీడ్బ్యాక్తో పార్టీ నేతలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారా? తననే తప్పుదోవ పట్టించి పార్టీని భ్రష్టు పట్టిస్తారా అని చిందులేశారా? కోపం కట్టలు తెంచుకోవడంతో పార్టీ నేతలు జగన్ను పట్టుకోలేకపోయారా? దీంతో మీడియా ముందుకొచ్చిన మరుసటి రోజే తాడేపల్లి నుంచి యలహంక ప్యాలెస్కు వెళ్లిపోయారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనుక్షణం తెలుసుకోవాలి. మీడియా ముందుకు రావాలనుకున్నప్పుడు మాట్లాడాలనుకున్న అంశంపై సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. కానీ ఇదేం లేకుండా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో పార్టీ నేతలు ఇచ్చిన సమాచారాన్ని మీడియా ముందు చదివేస్తే సోషల్ మీడియాకు చిక్కేస్తారు. ఇటీవల తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ, లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి విషయంలో పార్టీ నేతలు చెప్పినట్టు మీడియా ముందు అడ్డగోలుగా మాట్లాడి చివరికి అడ్డంగా బుక్కయ్యారు. ఇది బూమరంగ్ అవడంతో తననే తప్పుదోవ పట్టిస్తారా అంటూ కోపంతో పార్టీ నేతలపై చిందులేసి శివాలు తొక్కారని సమాచారం. ఈ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, హాస్టళ్లలో విద్యార్థుల మృతి వంటి అంశాలను ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లాలన్న ప్లాన్లో ఉంది పార్టీ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఎక్కువగా బెంగళూరు యలహంక ప్యాలెస్ కి పరిమితమవుతున్నారు. సోమ లేదా మంగళవారం తాడేపల్లె వచ్చి తిరిగి గురువారం లేదా శుక్రవారం బెంగళూరు వెళ్లిపోతున్నారు. తాడేపల్లె ప్యాలెస్ లో ఉన్న 3 రోజులు పరిమితంగానే నేతలను అనుమతిస్తున్నారు. అలాంటి వారు ఆ వారంలో జరిగిన అంశాలపై జగన్ కు సమాచారం ఇస్తున్నారు. నెల రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ విధానంపై విరుచుకుపడిన జగన్ ఉద్యమానికి పిలుపునిచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చెప్పుకోదగిన స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు రోడ్డుపైకి వచ్చిన మొదటి కార్యక్రమం ఇదేనని కూటమి ప్రభుత్వం గుర్తించింది. తాడేపల్లె ప్యాలెస్ నుంచి పదే పదే ఒత్తిడి చేయడంతో ఇన్ఛార్జీలు జనాన్ని తరలించి ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఇటీవల మీడియా ముందుకు వచ్చిన జగన్ సుదీర్ఘంగా మాట్లాడి తిరుమల శ్రీవారి పరకామణిలో దొంగతనం చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. ఈ కేసుపై హైకోర్టులో విచారణ సాగుతోంది. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి, కల్తీపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుగుతోంది. ఈ 2 కేసుల్లో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డితో పాటు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారించింది. పరకామణి చోరీ, లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించే కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీ మెడకు చుట్టుకుంది. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన కుంభకోణాల వ్యవహారం భక్తులు మనోభావాలను దెబ్బతీసింది. పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ మరింత ఆత్మరక్షణలో పడింది. చివరకు పార్టీ నేతలు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని గ్రహించి ఇటీవల జగన్ ని కలిసి దీనిపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అయితే పార్టీ నేతలు జగన్ కు ఇచ్చిన బ్రీఫింగ్ తో పాటు స్క్రిప్ట్ ను కూడా మీడియా ముందు చదివేశారు. దొంగతనాన్ని సమర్థించుకునే విధంగా జగన్ మాట్లాడిన తీరుతో అందరూ కంగు తిన్నారు. 72,000 దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల ఆస్తులు దేవస్థానానికి ఇచ్చారని జగన్ చెప్పడం ఇప్పుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. అసలు ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం లాజిక్ తెలియదా అంటూ నిలదీస్తున్నారు. స్వామివారి సన్నిధిలో జరిగిన దొంగతనాన్ని సమర్థించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ వ్యవహారంలో సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ పలువురిని అరెస్టు చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందనేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రస్తావించింది. రాజకీయంగా ఇది వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ. నెయ్యి కల్తీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని జగన్ చెప్పేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు.
దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు హిందూ ధార్మిక సంఘాలు జగన్పై విరుచుకుపడ్డాయి. వైసీపీ అధ్యక్షుడు రోజు సాయంత్రానికే జగన్ కామెంట్లను సోషల్ మీడియాలో పెట్టి నెటిజన్లు దుమ్ము దులపడంతో పార్టీ పరువు పోయింది. ఆ సమయంలో నష్ట నివారణ కష్టమని భావించిన వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. టీటీడీ అంశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి వస్తున్న విమర్శలపై సైతం వైసీపీ నేతలు నోరు మెదపడం లేదు. చేసిన తప్పును ఎలా సమర్థించుకుంటారంటూ కూటమి పక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు పరకామణి చోరీ వ్యవహారంలో దర్యాప్తునకు హైకోర్టు, లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇందులో కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తం వివిధ అంశాలపై జగన్ మాట్లాడినప్పటికీ టీటీడీ వ్యవహారమే హైలైట్ కావడంతో ఇది వైసీపీకి వ్యతిరేకంగా మారింది. దీంతో మరుసటి రోజు బెంగళూరు వెళ్తూ పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. ఇటువంటి అంశాలలో సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా అని కోపతాపాలతో అసహనం ప్రదర్శించారని సమాచారం. ఇక రైతులకు గిట్టుబాటు ధరలు, ఇన్పుట్ సబ్సిడీ, హాస్టళ్లలో కల్తీ ఆహారంతో పిల్లల మరణం అంశాలపై జగన్ చెప్పిన లెక్కలకు అనుగుణంగా పర్యటన పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ పర్యటనతో టీటీడీ వ్యవహారాన్ని మరుగున పడే విధంగా చేయాలని వైసీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. అయితే హాస్టళ్లలో 29 మంది విద్యార్థులు మరణించారని జగన్ చెబుతున్నవి కాకి లెక్కలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాక్ష్యాలతో సహా ఇప్పటికే వివరించారు. ఈ పేరుతో జగన్ పర్యటనకు వస్తే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వైసీపీ నేతలు టీటీడీ వ్యవహారంలో వేసుకున్న సెల్ఫ్ గోల్ నుంచి బయటపడేందుకు ఏం చేయాలనే అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మెదళ్లకు పదును పెడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.